కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థుల పోరాట విజయంగా సిఐటియు నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఏను రద్దు చేసి పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. లక్ష్మణచంద మండలం కనకాపూర్ చౌరస్తాలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. విద్యార్థుల పోరాటానికి ఇది విజయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఎంబీబీఎస్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య ఘటన విషాదం నింపింది. బెంగళూరులో చదువుతున్న వడ్లకొండ దక్షిత నాగారంలోని అపార్ట్మెంట్పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. తనను కాలేజీ హెచ్ఓడీలు వేధిస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసుల పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని ఓ బొగ్గు గనిలో క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ సూపర్వైజర్ స్థాయి ఉద్యోగి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ తోటి ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై ఉద్యోగులు భయాందోళనలు నెలకొన్నాయి. ఖమ్మం నగరంలో ఓ విద్యార్థి ఆత్మహత్యను కలకలం రేపింది. వీడియోస్ కాలనీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇంటిపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు ప్రాణాలు కోల్పోయారు. చీమట గ్రామానికి చెందిన మల్లేశ్వరి, ఆమె కుమారుడు శివకృష్ణ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపు తప్పి గ్రానైట్ లారీ కింద పడ్డారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో వీఐపీ దర్శనాల పేరుతో కొంతమందిని ప్రత్యేక మార్గంలో పంపుతూ సాధారణ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ భక్తులు ఆరోపించారు. దీంతో ఆలయ కమిటీ సభ్యుడికి భక్తులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని జోరాల గ్రామ సమీపంలో కృష్ణానదిలో డిగ్రీ విద్యార్థి జాఫర్ గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి కృష్ణానదిలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా జాఫర్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామస్థాయి ఎన్నికలపై చర్చించారు. అలాగే వర్గ విభేదాలు పెట్టుకోకుండా అందరూ కలిసి వెళ్లాలని సూచించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెంటపాళ్ల పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పొన్నికంటి సీతారామయ్యగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.